ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న ఈ అంతర్యుద్ధ పరిస్థితులు, ఇరాన్లో ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడ్డాన్ని ట్రంప్ గారు దానికి రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ ఏం చెప్తున్నారు? వీ లాక్డ్ అండ్ లోడెడ్, అంటే మేము ఆయుధాలు గురిపెట్టేసి ఆయుధాలు సిద్ధం చేసేసాం. వీ లాక్డ్ అండ్ లోడెడ్ అవర్ వెపన్స్, వీ మే ఇంటర్వీన్ ఇన్ టు ఇరానియన్ ఇష్యూస్ అన్లెస్ ఇట్ స్టాప్డ్. అంటే ఇరాన్లో 7 చనిపోయారు. పీస్ఫుల్గా, అంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రజల్ని మీరు ఎందుకు కాలుస్తున్నారు, ఇరాన్ ఇలాగే చేస్తే మేము జోక్యం చేసుకుంటామని ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ సివియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ కూడా అది రెస్పాండ్ అయింది. నువ్వు వచ్చి ఇక్కడికి వస్తే పరిస్థితులు వికటిస్తాయి, మేము ఏం చేయాలో మేము చేస్తాం, మేము కూడా రెడీ పెట్టున్నాం. అంటే ఇరాన్ అమెరికాల మధ్య ఒక యుద్ధం వాతావరణం అక్కడ నెలకొంది. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా తెలివైన దేశం. అంటే ఇరాన్ మీదకి అమెరికా డైరెక్ట్గా ఎప్పుడూ రాలేదు. మొన్న కూడా జరిగిన యుద్ధంలో 2025లో జరిగిన యుద్ధంలో ఇరాన్ మీద అమెరికా B-2 బాంబర్స్, అంటే మనం చూసుంటాం, ఈ B-2 బాంబర్స్ మనకి ఎప్పుడు అటాక్ చేసినాయి? ఈ జూన్లో అటాక్ చేసినాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, అమెరికా B-2 స్పిరిట్ బాంబర్స్ ఇరాన్ మీద అటాక్ చేసే ముందే ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం చేసింది ఇరాన్ మీద. అంటే ఇజ్రాయెలే ముందు దాడి చేయొచ్చు. ఇది ఎప్పుడు జరగవచ్చు అంటే ఏ క్షణంలోనే జరగాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ మీద ఇజ్రాయెల్